హాయ్ అండి. ఈరోజు స్పెషల్ డిష్ చేస్తున్నాను. చనా మటన్ రెసిపీ అండి. కావలసిన పదార్థాలు: మటన్ 250 గ్రామ్స్, పచ్చిశనగపప్పు 200 గ్రాములు. ఇది ఉడకబెట్టుకున్నానండి, కొంచెం పలుకుగా ఉండాలి. ఆనియన్స్ 2 కట్ చేసి పెట్టుకున్నాను. పచ్చిమిరపకాయ ఒకటే వేస్తానండి. పచ్చిమిరపకాయ ముక్కలు, పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, లవంగం, దాల్చిన చెక్క, కొత్తిమీర, ఆయిల్. ఇప్పుడు తయారు చేసే పద్ధతి చూపిస్తానండి. ఒక బౌల్ తీసుకొని ఈ మటన్ వేసేసుకోవాలండి. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, తగినంత ఉప్పు, తగినంత పసుపు, కారం వేస్తున్నానండి. 1½ స్పూన్ వేస్తున్నాను. ఒక టీ స్పూన్ ధనియాల పొడి అండి. ఇవన్నీ మిక్స్ చేసుకోవాలండి. బాగా మిక్స్ అవ్వాలి. ఇంకా కలిపేసుకున్నానండి. ఇంకా స్టవ్ వెలిగించి కుక్కర్ పెడుతున్నాను. కుక్కర్ వేడెక్కాక రెండు గరిటెలు ఆయిల్ వేస్తున్నాను. ఇది వేడెక్కాక ఆనియన్స్ వేస్తానండి. ఇప్పుడు లవంగాలు వేస్తున్నానండి, ఒక 6, దాల్చిన చెక్క 2 ముక్కలు, ఆనియన్స్ కూడా వేస్తున్నాను. ఇది హైలో వేయించుకోవాలండి. ఇలా కలుపుకుంటూ ఉండాలండి. ఇప్పుడు సిమ్లో పెట్టుకొని కొద్దిగా వేయించుకోవాలండి. ఈ రంగు వస్తుందండి. ఇప్పుడు మటన్ వేస్తున్నాను. పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను. కలుపుకోవాలండి బాగా. కొద్దిసేపు ఇలా హైలో కొద్దిగా వేయించుకోవాలి. ఇలా నీళ్ళు వదులుతూ ఉంటుందండి కొద్దిగా, అందు గురించి కొద్దిగా హైలో పెట్టుకొని వేయించుకోవాలి. ఇప్పుడు 1 గ్లాస్ వాటర్ వేస్తున్నానండి. ఇప్పుడు కుక్కర్ మూత పెడుతున్నానండి. ఐదు విజిల్స్ వచ్చాక దించానండి. మటన్ ఉడకకపోతే చూసి ఇంకా 1-2 విజిల్స్ పెట్టుకోండి. మూత తీసానండి. ఇలా నీళ్ళు ఉంటాయండి కొద్దిగా. దాంట్లోనే మనం పప్పు వేసేసుకోవాలి. పచ్చిశనగపప్పు ఉడికించింది. మటన్లో ఎక్కువ నీళ్ళు ఉంటే మట్టికి హై ఫ్లేమ్లో కొద్దిగా
ఉడికించుకోవాలండి. నేను చూపించిన విధంగా వాటర్ ఉంటే సరిపోతుందండి. ఇంకా పప్పు వేసాను, కలుపుకుంటున్నాను. పప్పు మెత్తపడే వరకు ఉడికించుకోండి. రెడీ అయిపోయిందండి కూర. ఇలా ఉంటుంది. కొత్తిమీర వేస్తున్నానండి కొద్దిగా. స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నానండి. బౌల్లోకి మారుస్తున్నానండి. ఇలా ఉంటుందండి రెసిపీ. రెడీ అయిందండి. పలావ్ రైస్తో చాలా బాగుంటుంది. గార్నిషింగ్ గురించి కొద్దిగా కొత్తిమీర వేసానండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.